నారా చంద్రబాబు నాయుడు ఏ ఇంట్రొడక్షన్ అవసరం లేని పేరు. అలాంటి బాబు గారు 75వ వడిలోకి అడుగుపెట్టారు. చావో రేవో తేల్చుకోవాల్సిన ఎన్నికల సమయంలో బర్త్డే కేక్ను కట్ చేశారాయన. వచ్చే ఏడాది ఆయన పుట్టినరోజు వరకు చాలా విషయాలు మారిపోబోతున్నాయి. నిజానికి పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఇలా రాజకీయాల్లో ఆయన పోషించని రోలే లేదు. ఆయన ఎదుర్కొని సంక్షోభమూ లేదు, చూడని ఎత్తుపల్లాలు లేవు. కానీ ఇప్పటి వరకు ఆయన చూసిన ఎన్నికలు ఒకెత్తు, ఈ ఎన్నికలు మరో ఎత్తు. చంద్రబాబు నెక్స్ట్ బర్త్డే ఏ విధంగా జరుపుకోవాలో ఈ ఎన్నికలు డిసైడ్ చేయబోతున్నాయి. 1950 ఏప్రిల్ 20న నారావారిపల్లెలో జన్మించిన చంద్రబాబు అంచెలంచెలుగా ఎదుగుతూ సీఎంగా పాలనా పగ్గాలను చేపట్టిన చరిత్ర ఆయనది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 ఏళ్లు సీఎంగా, నవ్య ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లు సీఎంగా, అంటే దాదాపు 14 ఏళ్లు ఆయన సీఎంగా పనిచేశారు. ఇక ప్రతిపక్ష నేతగా కూడా అదే రికార్డు ఉంది ఆయనకి. దాదాపు 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా కూడా ఆయన ఉన్నారు. అలాంటి చంద్రబాబు 74వ పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఇప్పటి వరకు ఆయన ఎన్నో పుట్టినరోజులు జరుపుకొని ఉండవచ్చు, కానీ ఈ బర్త్డే మాత్రం చాలా స్పెషల్. అత్యంత కీలక క్లిష్ట సమయంలో జరుపుకుంటున్న బర్త్డే ఇదే. మరికొన్ని రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు రాజకీయ జీవితం మాత్రమే కాదు, నారా లోకేష్ టీడీపీ పార్టీ భవితవ్యాన్ని కూడా డిసైడ్ చేయబోతున్నాయి. అందుకే చంద్రబాబుకు ఈ ఎన్నికలు చావో రేవో. అందుకే ఇవి గెలిచి తీరాల్సిన ఎన్నికలు, గెలవక తప్పని ఎన్నికలు. కానీ గెలుపు అంత సులువా? నల్లేరుపై నడకలా చంద్రబాబు గెలిచేస్తారా? మళ్ళీ సీఎం అవుతారా? పాలనను పరుగులు పెట్టిస్తారా? టక్కున సమాధానం చెప్పలేని చిక్కు ప్రశ్నలు ఇవనే చెప్పాలి. ఎందుకంటే గతంలో చంద్రబాబు చూసిన సంక్షోభాలు చాలా డిఫరెంట్, ఇప్పుడు ఆయన ఎదుర్కొంటున్న సంక్షోభం చాలా డిఫరెంట్. గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడైనా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా తన పార్టీ భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. కానీ 2019 ఎన్నికల తర్వాత పరిస్థితి మొత్తం కూడా మారిపోయింది. గత ఎన్నికల్లో చంద్రబాబు ఓడిన తర్వాత సీఎం జగన్ ఆయనకు చుక్కలు చూపించారు. పార్టీని కకావికలం చేసే ప్రయత్నాన్ని చేశారు. నేతలపై కేసులు నమోదయ్యాయి. నాపై ఏ కేసు లేదు అని చెప్పుకునే చంద్రబాబును కోర్టు మెట్లు ఎక్కించేశారు. ఏకంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు. 1 కాదు 2 కాదు, అనేక కేసులతో చంద్రబాబును ఉక్కిరి బిక్కిరి చేశారు జగన్. సో మరోసారి ప్రతిపక్షానికి చంద్రబాబు పరిమితమైతే మాత్రం ఈసారి పార్టీ ఉనికికే ప్రమాదం అనే ఆలోచనను చంద్రబాబులో తెప్పించారు జగన్. ఇక వైసీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబుకు మాత్రమే కాదు, టోటల్ పార్టీకే చాలా పెద్ద ఎఫెక్ట్ అని చెప్పాలి. అందుకే చంద్రబాబు ఈసారి ఎలాంటి ప్రయోగాలకు తెరలేపడం లేదు, ఎలాంటి ఛాన్సెస్ కూడా తీసుకోవడం లేదు. నారా లోకేష్ ను సైడ్ చేసేసి నేరుగా ఆయనే రంగంలోకి దిగేశారు. రోజు సభలు, సమావేశాలతో నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ముందు జాగ్రత్తగా జనసేన, బీజేపీతో పొత్తు కూడా ఖరారు చేసుకున్నారు. దీనికి జగన్ మాత్రమే కాదు, పెరుగుతున్న ఆయన వయస్సు కూడా ఓ కారణమనే చెప్పాలి. అందుకే ఆయనకు ఈ బర్త్డే చాలా స్పెషల్ అనేది. 75వ వడిలోకి వచ్చిన చంద్రబాబు నెక్స్ట్ ఎన్నికల వరకు 80 సంవత్సరాలకు చేరుకుంటారు. అప్పటి వరకు ఆయన ఆరోగ్యం సహకరిస్తుందో లేదో తెలియదు. సో పార్టీని ఇప్పుడే నిలబెట్టాలి, భవిష్యత్తు తరాన్ని తయారు చేయాలి. నిజానికి చంద్రబాబుకు సంక్షోభం నుంచే సక్సెస్ వెతుక్కుంటారు అన్న పేరు కూడా ఉంది. ఎన్నో కష్టాలు, ఎన్నో ప్రయాసలు, తను సొంతం అనుకున్న వారే పార్టీని విడిచి వెళ్ళిపోయినా ఆయన చలించలేదు. 2009లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఎందరో ముఖ్యులు పార్టీని వీడి వెళ్ళిపోయారు. ఇక టీడీపీ పని అయిపోయినట్లే అని అనుకున్నారు అంతా. కానీ మళ్ళీ పార్టీని నిలబెట్టి అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఆయన. 2024లో అంతకంటే ఎక్కువ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు చంద్రబాబు. ఆయన సింగిల్గా 7 పదుల వయసులో రాష్ట్రమంతటా కూడా తిరిగేస్తున్నారు. క్యాడర్లో ధైర్యాన్ని నింపుతున్నారు. ఎందుకంటే ఓపిక ఉన్నంత వరకు తేల్చుకునే రకమే కానీ వెనక్కి తగ్గే రకం కాదు చంద్రబాబు. అందుకే ఈసారి సరికొత్తగా ప్రజల ముందుకు వస్తున్నారు. అయితే ప్రస్తుతం అటు వైసీపీతోనూ, ఇటు పార్టీ అంతర్గతంగానూ పోరాడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే పొత్తుల కారణంగా ప్రారంభమైన కుంపటి ఇంకా ఆరనే లేదు. చాలా నియోజకవర్గాల్లో నేతలు కలిసి పనిచేయటం లేదు. అటు వైసీపీ కూడా టఫ్ ఫైట్ నిస్తుంది. గెలుపు మాదే అని ప్రసంగాలో ఊదరగొడుతున్నా కూడా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ మాత్రం గెలుపు అంత ఈజీ కాదని చెబుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబుకు కాలం కలిసొస్తుందా, లేదా నెక్స్ట్ ఎన్నికల్లో తలపడాలన్నా, పార్టీ నిలబడాలన్నా కూటమి గెలవాల్సిందే. మొన్నటి వరకు ఏపీలో ఇక టీడీపీ ఖతం అన్న స్థాయి నుంచి రేపు టీడీపీదే అన్న స్థాయికి తీసుకువచ్చారు చంద్రబాబు.
సో ఆయన సగం గెలిచినట్టే. ఇక ఎన్నికల్లో గెలిస్తే మిగిలిన ఆ సగం కూడా గెలిచినట్టే అవుతుంది.